చిన్నలకి పెద్దలకి అందరికీ బాగా ఇష్టంగా ఏంటంటే ఐస్ క్రీమే. అసలు అమ్మాయిలు అంటేనే ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ అంటేనే అమ్మాయిలు. మరి ఇక్కడైతే అనేక రకాల ఐస్ క్రీమ్స్, ఫలూడాలు దొరుకుతాయి. సరే మేడం అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఏమేమి దొరుకుతాయని. నమస్తే అండి, మీ పేరు? సత్య. ఇక్కడ ఏమేమి దొరుకుతాయండి మీ దగ్గర? డ్రై ఫ్రూట్ ఫలుదా ఉండిద్ది, మ్యాంగో ఉండిద్ది, చాక్లెట్, బటర్ స్కాచ్ ఇంకా ఉంటాయి. బ్లాక్ కరెంట్. ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి? 15 ఉంటాయి వెరైటీస్. ఐస్ క్రీమ్ ఉండిద్ది, మాక్టైల్స్ ఉంటాయి, రెడ్ వైన్ ఉండిద్ది, మాక్టైల్ స్పెషల్గా తాగుతారు. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుందండి ఈ షాపు? 6 ఇయర్స్ నుంచి. ఎందుకనండి ఇలా ఫలూడా బండే పెట్టాలి అని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఇంట్లో ఉదయం అంతా పిల్లల్ని పంపించుకొని ఉంటారు, సాయంకాలం అలా ఖాళీగా, ఇంకా అందుకని వర్క్ మాది. లేడీస్ అంటే ఏదో వంట ఇది అది కాకోకుండా ఏకంగా ఇలా షాప్ పెట్టేసి ఇన్ని రకాల ఫలూడాలు తయారు చేసేసి కస్టమర్స్ ఎలా వస్తారండి? బాగా వస్తాయి. మా షాప్ పేరు ఉంది విజయవాడ ఫలుదా. ఫలూడా అంటే బాగా లైక్ చేస్తారా? జీడిపప్పు కానీ మొత్తం అన్ని క్వాలిటీ వాడతాం మేము, అందుకే వస్తారు కస్టమర్స్. ఎంత ఉంటుందండి కాస్ట్? ఎంత ఉంటుందండి? 80 రూపాయల నుంచి ఉంది, 120 వరకు ఉంది. 80 నుంచి 120 వరకు. ఇంకా ఏమేమి దొరుకుతాయండి? మాక్టైల్స్ ఉన్నాయి, బాదం మిల్క్ ఉంది, ఫ్రూట్ మిల్క్ ఉంటుంది. అవి ఎంత ఉంటాయండి? బాదం మిల్క్, ఇవి మిల్క్ అయితే 40 రూపాయల నుంచి ఉంది. అంటే ఇక్కడ వింటర్ కానీ సమ్మర్ కానీ సీజన్తో పని లేకుండా ఈ స్ట్రీట్ నడుస్తుంది. అలాగే బాగా వస్తారండి జనాలు? బాగా వస్తారు. సమ్మర్ కానీ వింటర్ కానీ ఇప్పుడు కూడా చూస్తే చాలా మంది ఉన్నారు. వర్షాకాలంలో కూడా బాగా వస్తారు. అంటే వర్షాకాలం కానీ వింటర్ కానీ అమ్మో ఐస్ క్రీమ్ తినరేమో అనుకుంటారు. బాగా తింటారు. మా షాప్కి పేరు ఉంది విజయవాడ ఫలుదా, అంటే అందరికీ తెలుసు. ఇది ఒక్క షాపేనా ఇంకా ఉన్నాయండి? ఇది ఒక్కటే ఉందండి. డైలీ మీరు మార్నింగ్ అంతా ఏం చేస్తారు మేడం? మార్నింగ్ పిల్లలు స్కూల్కి పంపించుకొని ఇంట్లో చిన్న జీడిపప్పు అవన్నీ చూసుకుంటాను. సాయంకాలం 5ంటికి మా వారు నేను వస్తాను. మీరు మా తమ్ముడు. అంటే ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, ఏ టైంకి ఎండ్ అవుతుంది? 7కి స్టార్ట్ అయ్యిద్ది, 11 అలా. ఎంత ఉంటుందండి లాభం? ఎంత ఉంటుంది? పర్వాలా బాగుండేది. వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. వేస్ట్ అవ్వదు, మంది వేస్ట్ అవ్వదు. ఒకవేళ ఇది ఐస్ క్రీమేగా అవ్వకపోతే ఫ్రిడ్జ్లో పెడితే బాగానే ఉంటుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తారండి ఈ ఐటమ్స్ అన్నీ? ఇవన్నీ మనం ఇంట్లో కొన్ని రెడీ చేస్తాము, కొన్ని మార్కెట్లో బయట నుండి వస్తాం. ఐస్ క్రీమ్ ఇది ఓన్గా తయారై చేయరు కదా? లేదు, అది బయటే కొంటాం. సీజన్స్ అక్కడ బయటే కొంటాం.